హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు సండే స్పెషల్ నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి అండ్ రైతా. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇమేజ్లో చూస్తున్నారు కదండి, నేను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ చికెన్ దమ్ అనేది మ్యారినేట్ చేసుకోవడానికి రెసిపీకి రెడీగా పెట్టుకున్నానండి. చికెన్ 1/2 kg తీసుకున్న, ఒక 1 కప్ పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా అంటారు గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్, కొత్తిమీర, పుదీనా, ఆయిల్. సో మ్యారినేట్కి సరిపడా అన్నీ తీసుకున్నానండి రెడీగా. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ చిల్లీ 1 స్పూన్ వేసుకున్నానండి, చిల్లీ పౌడర్. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. గరం మసాలా అంటారు కదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాలు, లవంగాలు, చెక్క అవి ఫ్రై చేసుకొని నేను మిక్సీ వేసుకున్నానండి. గరం మసాలాకి 1.5 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా ఉంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. నెక్స్ట్ చిన్న స్పూన్తో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ మ్యారినేట్ అంతా కలిసేటట్టుగా కలుపుకొని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. సో ఇప్పుడు ఈ రెసిపీని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నెక్స్ట్ బాస్మతి రైస్ నేను కడిగి పెట్టుకున్నానండి, 1/2 kg 250 grams. సో అవి కూడా 1 అవర్ నానబెట్టుకున్నాం. నెక్స్ట్ రైతాకి రెడీ చేసుకున్నానండి. 1 కప్పు పెరుగు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసి రెడీగా పెట్టుకున్నానండి. స్మాల్ పీసెస్, సాల్ట్ అండ్ వాటర్, మజ్జిగ, చిన్నగా చాప్ చేసుకున్నానండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, రిక్వైర్డ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా. కొంచెంగా వాటర్ తీసుకోవాలండి. సో మజ్జిగతో కొంచెం థిక్గా చేసుకుంటే సరిపోతుంది. రైతా అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో రెసిపీ మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ నేను ఆనియన్స్ చాప్ చేసుకున్నానండి చిన్నగా, ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను నేను. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చునండి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం మనం. ఫ్రైడ్ ఆనియన్స్ని 1 అవర్ అయిపోయిందండి రైస్. సో నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. దాంట్లో 1 స్పూన్ డాల్డా వేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్ అండి, ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర కొంచెంగా వేసుకుంటున్నాను, 1 స్పూను. డాల్డా ఆర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చండి. అన్నం అనేది మనకి పొలుగ్గా వస్తుంది. సో ఆ రైస్ బౌల్ ఉంది కదండి, పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం చికెన్ దమ్కి రెడీగా చేసుకుందామండి. ఒక బాండీ పెట్టుకున్నాను.
బాణీ అనేది హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. సో చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన రెసిపీ కావాల్సినవి రెడీగా పెట్టుకున్నానండి. 1 అవర్ తర్వాత తీసి పెట్టుకున్నాం చికెన్, చిల్లీ అండ్ సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, బాయిల్డ్ 2 ఎగ్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ ఆకు, బిర్యానీ ఫ్లేవర్ లీవ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. నేను చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక బాండీ తీసుకున్నాం, ఒక జల్లెడ గరిటె తీసుకున్నానండి. సో ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి నేను. ఆయిల్ హీట్ అయ్యాక మనం పచ్చిమిర్చి అవన్నీ కదండి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి నేను. డాల్డా నెయ్యి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆకు, మసాలా బిర్యానీ ఫ్లేవర్ ఆకు ఒకటి వేసుకున్నానండి. అండ్ క్యాష్యూస్, ఇలాచీ అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఫ్రై అయిపోయినాయండి. దాని మ్యారినేట్ చేసుకున్నాను కదా చికెన్, సో అందులో వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి. ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి రైస్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయిందండి. సో జల్లెడ గరిటెలో తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము. ఫుల్గా రైస్ అనేది బాయిల్ చేయొద్దు. చికెన్ రెసిపీ అనేది కూడా మనకి రెడీ అయిపోతుంది. దమ్ము లిడ్ పెట్టేసుకుంటే మనకి వెంటనే అయిపోతుందండి. ఆవిరికి చక్కగా వితిన్ 10 మినిట్స్లో మనకి దమ్ అనేది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్కి వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకున్నాక రైస్ కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకొక హాఫ్ తీసుకున్నానండి చికెన్ దమ్ అనేది నేను. కొత్తిమీర, పుదీనా అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, అదే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకొక లేయర్ నేను చికెన్ దమ్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. దానిపైన రైస్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ. పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాయిల్డ్ ఎగ్ 2 యాడ్ చేసుకున్నానండి. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకున్నానండి. కొంచెం కలర్ రావడానికి కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు సాఫ్రాన్ అనేది అవైలబుల్గా ఉంటే మీరు అదేనా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెంగా ఇది వేసుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టి అలా వదిలేయాలండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పొడి పొడిగా వచ్చింది రైస్ కూడా చక్కగా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి నేను. చూడండి, అన్నం కూడా చాలా పొడి పొడిగా పలుగ్గా వచ్చింది. లెగ్ పీసెస్ కూడా అవి చక్కగా బాయిల్ అయిపోయినాయి మనకి. కొంచెం ప్రాసెస్ పెట్టినా మనం ఇంట్లో ఇలా ఓపికగా చేసుకుంటే బాగుంటుందండి.
ఎగ్తో ఇలా రెడీ చేసుకున్నానండి. గార్నిషింగ్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, డెలిషియస్గా. రైతా అండ్ లెమన్ ఆనియన్స్ నేను గార్నిష్ చేసుకున్న కొత్తిమీరతో. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ అండ్ టెంప్టింగ్గా, డెలిషియస్గా. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నాన్న ముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.